అంటే నిన్న రాసిన సాక్షి ఒక ఫేక్ ఛానల్ క్రియేట్ చేసే ప్రతి ఒక్క అంశాన్ని బయటపెట్టాల్సిన పరిస్థితి పడింది ఈరోజు. అంటే దాంట్లో చిన్న ఉదాహరణ చెప్తా. అంటే వాళ్ళు రాసింది ఫేకా నిజమా అనేది అన్నీ నమ్మాలి కదా, నమ్మాలా నమ్మకూడదు అనేది ఒక చిన్న పాయింట్ చెప్తా. ప్రస్తుతం దస్తగిరి దగ్గర ఒక బొలెరో వెహికల్ ఉంది. ఆ వెహికల్ అతను కొనుగోలు చేసి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఒక క్యాన్వాయ్తో అతను తిరుగుతున్నాడని చెప్పి సాక్షి పత్రికలో రావడం జరిగింది. అంటే ఆ చిన్న ఉదాహరణ తీసుకుందాం, అది ఫేకా నిజమా అనేది చెప్తా. ఒకవేళ నేను జైలు నుంచి రిలీజ్ అయితేనే నా గన్మెన్లు కానీ నా ఎస్కార్ట్ కానీ నా వెనకమ్మడి యథావిధిగా రావడం జరిగింది. అయితే వాళ్ళకి నేను ఏం చేసేది ప్రతి ఒక్క విషయం వాళ్ళకి తెలుస్తుంది. తెలియకుండా ఎక్కడ పోతుంది? ఇప్పుడు బొలెరో వెహికల్ ప్రస్తుతానికి నా దగ్గర ఉందో లేదో అనేది కూడా చెప్తా. ప్రస్తుతానికి ఆ వెహికల్ నా దగ్గర లేదు. ఒకవేళ అది ఉన్నట్టు మీరు నిరూపించగలిగితే సాక్షి పత్రికకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒక సవాల్ విసురుతుండ. అది కన్నా మీరు ఉన్నట్టు నిరూపిస్తే మీరు ఏం చెప్పినా దానికి నేను సిద్ధం. ఒకవేళ అది నిరూపించకపోలేకుంటే సాక్షి పత్రికను మూసేసి మీరు చేసిన తప్పును ఒప్పుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతాడా. అది మీరు ఈరోజు కాదు రేపైనా సరే మీరు ప్రెస్ మీట్ పెట్టి దానికి సమాధానం చెప్పండి. ఇంకొకటి కూడా ఏంటంటే, నన్ను పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ భాస్కర్ రెడ్డి గారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు, మొన్న ఈ మధ్యన దేవిరెడ్డి చైతన్య రెడ్డి గారు. అయితే మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టడం నేను చూసిన. అంటే వాళ్ళు ఎట్లా పెడుతున్నారు ప్రెస్ మీట్ నాకు అసలు అర్థం కావడంలే. అంటే వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేదానికి పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారన్నమాట. అంటే జైల్లో నేను ఉన్నప్పుడు అక్టోబర్ 31వ తారీఖు నేను జైలుకు పోవడం జరిగింది. అది జరిగిన తర్వాత నవంబర్లో బీటెక్ రవి గారు జైలుకు రావడం జరిగింది. ఒక ఏదో ఈ కానిస్టేబుల్ కొట్టిన కేసులోనే ఏదో నాకు ఐడియా లేదు. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే సూపరింటెండెంట్ జైలుకు సంబంధించిన సూపరింటెండెంట్ గారు ఉన్నారో వాళ్ళు సపరేట్గా అంటే నన్ను ఒక గదిలో పెట్టి ఆయన ఒక గదిలో పెట్టి ఇంట్రడక్షన్స్ ఇచ్చినారు. మీరు మాట్లాడకూడదు, మీరు మాట్లాడితే మాకు సమస్య వస్తుంది, లేనిపోని అన్నీ క్రియేట్ అవుతాయి, అందుకు మీరు మాట్లాడుకోకుండా ఉండేదానికి నేను ఒక నోటీస్ అంటిస్తా, మీరు దయచేసి దాన్ని పాటించండి అని చెప్పి ఆ జైలు సూపరింటెండెంట్ గారు చెప్పినారు. ఆయన పేరు కూడా ప్రకాష్. ఆయన ఆ విధంగా చెప్పినప్పుడు నోటీస్ కూడా అతికిచ్చినాడు అక్కడ జైల్లో కలవనేకోకుండా. అంటే అనుమానితుడిగా ఉన్న బీటెక్ రవి గారినే కలవద్దు, మాట్లాడకూడదు మీరు అని చెప్పినప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కుమారుడిని చైతన్య రెడ్డి గారిని ఎట్లా అలౌ చేస్తారు లోపలికి? ఏ విధంగా అలౌ చేస్తారు? అంటే వాళ్ళకి తెలియదా ఎవరు లోపల ఉన్నారు ఏం కథ అనేది? ఇంకోటి కూడా, లోపల సీసీ ఫుటేజ్ భద్రతలో పెట్టినామని నిన్న సాక్షి పేపర్లో చూసిన. ఇప్పుడు నేను అడుగుతాండా, నేను అక్టోబర్ 31వ తారీఖు నుంచి నేను రిలీజ్ అయ్యేంత వరకు వాళ్ళు ప్రతి ఒక్క రోజు వీడియో భద్రపరచాలి. అంటే ఫీడ్ చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు ఫీడ్ చేయలేదు అనేది నేను డిమాండ్ చేస్తాను. ఇంకొకటి కూడా, అది డిలేట్ అయిపోయి ఉంటుంది, 15 రోజులకు వెళ్ళిపోయి ఉంటుందని వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే మాకు అవగాహన ప్రకారం మేము వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో సిబిఐతో మేము ఎదుర్కొనే పరిణామాలు ఏంటంటే, సిబిఐకి కోర్టు ఆమోదించిన తర్వాత సిబిఐకి దర్యాప్తు మారిన తర్వాత 2.5 సంవత్సరం దాదాపు అప్పటికే గడిచిపోయింది. పోయిన తర్వాత అప్పటికే పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ చేసి ఎవరెవరు ఎక్కడ పోయినారు, ఎక్కడ పరిగెత్తినారు అనేది సీసీ ఫుటేజ్ తీయడం జరిగింది. దాంట్లో ఉమాశంకర్ రెడ్డి, వివేకానంద రెడ్డి గారి ఇంటి వెనకాల ఒక టైర్ షాప్ ఉంది, బ్రిడ్జ్ స్టోన్ అని టైర్ షాప్. దాని ముందర పరిగెత్తినది అది ఎప్పుడో డిలేట్ అయిపోయినది. ఆ హార్డ్ డెస్క్లు కూడా కనిపించకుండా పోయినాయి. అలాంటివే బయటికి తీస్తున్నారు సిబిఐ వాళ్ళు. ఇది బయటకు తీయరు అనేది ఒక లెక్క కాదు. ఇది 100% బయటికి తీస్తారు. బయటికి తీయాలా, తీసి ఇంకా నిజస్వరూపం వీళ్ళది బయట పెట్టాలా. ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉండా, ఎందుకు మీరు ఫీడ్ చేయలే? నాకు ఆఫ్టర్ ఆల్ కెమెరానే మీరు భద్రత పరచలేని వాళ్ళు నాకేం భద్రత ఇచ్చినట్టు లోపల. ఇంకొకటి కూడా,
సెంట్రల్ జైలు అధికారులు ఇతను వచ్చి కలిసి వెళ్ళిన తర్వాత చైతన్య రెడ్డి నన్ను లోపలికి వచ్చి కలిసి వెళ్ళిన తర్వాత చైతన్య రెడ్డి ఒక మాట అన్నాడు, నీ భార్యకు కూడా 41 నోటీసులు మేము ఇచ్చి పెట్టాము, దాన్ని కూడా మేము లోపలేస్తాము, చూసుకో, నీ కుటుంబాన్ని కాపాడుకుంటావో లేకుంటే మాకు సహకరిస్తావో చూసుకో అని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది. అంటే ఆయన అనే మాట ఏమని, అతను 10-15 సార్లు కోర్టుకు పోయినాడు కదా, జడ్జి గారి ముందర ఎందుకు చెప్పలే అనే పాయింట్ అతను రైట్ చేసినాడు. దానికి జవాబు చెప్తా. ఇప్పుడు నేను కోర్టుకు పోతా, జడ్జి గారి ముందర చెప్తా, చెప్పిన తర్వాత ఆ తర్వాత జరిగే పరిణామాలు నేను ఎదుర్కోవాలి కదా. అంటే నేను బయట ఉండి మాట్లాడడం వేరు, నా భార్య ఒక్కతే నా బెయిల్ కోసం తిరిగే పరిస్థితి, ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయలే. నా భార్య పస్తులో అస్తులో ఉండి పూర్తి స్థాయిలో తిరిగి అంతా ఇబ్బందులు పడే పరిస్థితి. ఆ పాపకు ఆల్రెడీ 41 నోటీసులు కూడా ఇచ్చి పెట్టినారు. ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలా, దస్తగిరిని ఏ దానికి అరెస్ట్ చేయాలా, ఏం కథ అనేది. దానికి 41 నోటీసులు ఎందుకు ఇచ్చి పెట్టినారో కూడా దానికి జవాబు చెప్తా. ఇప్పుడు పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ సంబంధించిన వైఎస్ మనోహర్ రెడ్డి, అంటే వైఎస్ భాస్కర్ రెడ్డి తమ్ముడు, వైఎస్ మనోహర్ రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అనే అతను కౌన్సిలర్ నా ఏరియాకు సంబంధించి. అతను నా భార్య దగ్గరికి పోయి, నీ భర్తను జైల్లోనే చంపేస్తాము, చూసుకో, నీ భర్త ఇబ్బంది పడుకొని ఉండాలంటే మేము డబ్బులు ఇస్తాము, దానికి లొంగండి, మీకు కావాలంటే ఓఎస్డీ ఆఫీస్లో 20 కోట్ల రూపాయల డబ్బు ఉంది, అది కావాలంటే తీసుకొచ్చి ప్రస్తుతానికి ఇస్తాము, చూడండి, మీరు ఆలోచన చేసుకోండి. నువ్వు కూడా ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ రామసింగ్ గారు కొట్టి దస్తగిరితో అబద్ధం చెప్పించినాడు, అంతేగాని అతనేం చెప్పలేదని నువ్వు చెప్పాలా అనే మాట చెప్పినారు. అంటే ఆ విషయం ఎక్కడ ప్రెస్ మీట్కు లీక్ అవుతాదో చెప్తాదో అని చెప్పి 41 నోటీసులు ఇచ్చి బ్లాక్ చేసినారు. 41 నోటీసులు ఇచ్చి ఆ పోలీసులు కూడా, వేముల పోలీసు వాళ్ళు కూడా, పులివెందుల పోలీసు వాళ్ళు కూడా, నువ్వు ఈ మాటలు కానీ బయటికి చెప్తే నిన్ను అరెస్ట్ చేసి లోపలేస్తామని చెప్పిన పరిస్థితి. ఆ టైంలో అంత టైట్గా ఉంటే నేను జడ్జి గారి ముందు పోయి ఎట్లా చెప్తా, ఏ విధంగా చెప్తా నేను జవాబు? ఆయన నేను ఏ విధంగా రిక్వెస్ట్ చేయాలా? అంటే ఇవన్నీ కూడా ముఖ్యంగా ప్రజలు దీన్నంతా మతికి పెట్టుకోవాలి. దీనంతా వీళ్ళు ఆడే డ్రామాలు, అంటే మేము డ్రామాలు ఆడతామంటున్నారు, మేము డ్రామాలు ఆడి మేమేదో వాళ్ళ మీద చెప్పినామని వాళ్ళు అంటున్నారు. మేము డ్రామాలు ఆడే వాళ్ళమైతే మరి ఈ 5 ఏళ్ళ నుంచి మీరేం పీకినారు, ఏం చేసినారు మీరంతా? ఈ 5 ఏళ్ళు మీ గవర్నమెంట్ ఉంది కదా. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేయించినారు, అందుకే వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉంటారు. మర్డర్ జరిగింది టీడీపీ హయాంలోనే, కానీ అప్పుడే కదా మేము జాగ్రత్తగా ఉండాల్సింది. వాస్తవాలు బయటపడుకోకుండా అప్పుడే కదా మేము జాగ్రత్తగా పడాల్సింది. నిజమైంది అప్పుడే తేలిపోతే చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టరు కదా. అప్పుడే కదా మేము జాగ్రత్తగా ఉండాల్సింది. ఆ 2-3 నెలలే మాకు ఒక పెద్ద గండంలాగా తయారైపోయింది అనమాట. అన్ని కట్టుకథలు వాళ్ళకు అప్పుడు చెప్పినాం. మేము సిట్లో ఉండే వాళ్ళకు కట్టుకథలు తప్పించుకునేదానికి మేము అప్పుడు చెప్పినాం. మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు భరోసా ఇస్తాము, మీకు సపోర్ట్గా నిలబడతాము అనేటోళ్ళే వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, భారతీ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా వచ్చింది మాకు. అంటే పూర్తి స్థాయిలో వీళ్ళు మమ్మల్ని కొనాలనుకుంటున్నారు, ప్లస్ మాట ఎన్నుకోకుంటే మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తామనే ధీమాతో ఉన్నారు. నేను ఒకటి చెప్పినాడు, భరత్ యాదవ్ పేరు, అతను ఏమంటున్నాడంటే వైఎస్ సునీత గారి ఇంట్లో పనిచేసే ఒక బీబీ అనే వ్యక్తి మళ్ళీ మా ఇంట్లోకి వచ్చి పనిచేసి వాళ్ళకు నాకు విషయాలు చేరజేస్తుంది అని చెప్పి చెప్తాండ్రు. దీన్ని నేను సవాల్ పడుతున్నా ఒక్కొక్కరికి. అంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కాడి నుంచి కింద కార్యకర్త వరకు వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి చెప్తాండ. దీన్ని మీరు నిరూపిస్తే నేనే తప్పు ఒప్పుకొని లోపలికి పోతా. నేను చెప్పింది అబద్ధమైనా సరే ఒప్పుకుంటా. దీన్ని మీరు నిరూపించగలిగితే, ఒకవేళ నిరూపించపోలేకుంటే మీరు తప్పు ఒప్పుకొని అందరూ జైలుకు పోవాలా. ఇప్పుడు ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో సాక్షి పేపర్లో వేసి ఈ విధంగా అంతా మిస్గైడ్ చేస్తూ ఉన్నారో, అసలు దాంట్లో సాక్షిలో వేసింది కూడా ప్రింట్ తప్పు. నన్ను ఒక పక్క నిలబెట్టి గొడవలేయడం నాకు కాదు ఇవ్వాల్సింది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని, ఒక పక్క అవినాష్ రెడ్డి గారిని నిలబెట్టి వాళ్ళిద్దరి చేతికి గొడ్డలు ఇచ్చి మధ్యలో ఆ ఫ్రేమ్లో భారతిరెడ్డి గారిని, ఆ తర్వాత భాస్కర్ రెడ్డి గారిని, ఆ తర్వాత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారిని టటాలను పెట్టాలా. అది ప్రింటే తప్పు. వాడు వేసేవాడు ఎట్టేసినాడు కూడా నాకు అర్థం కాలే.